హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటాను. ఇవాళ మీకు నేను చిక్కుడుకాయ మసాలా చూపిస్తాను. మామూలుగా చిక్కుడుకాయ అందరం ఫ్రైలాగా లేకపోతే కర్రీలాగా ఆలుగడ్డ వేసి అట్లా చేసుకుంటాం కదా. ఇవాళ మీకు కొత్తగా చూపిస్తా. కొంచెం చిక్కుడుకాయ 1/2 కేజీ తీసుకున్నాండి. ఇట్లా మంచిగా కట్ చేసుకొని మీకు ఎట్లా వీలైతే అట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసి కడిగి పెట్టుకోండి. కొంచెం ఇదేంది మెంతం కూర తీసుకోండి. కొంచెం అంతా ఒక సగం కట్ట తీసుకున్నాను నేను. ఒక 2 టమాటాలు తీసుకోండి, 2 పెద్దవి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం మీకు ఎట్లా, నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, మీకు తగిన ఎంత ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకోండి. ఇది నువ్వుల పొడి ఒక 2 స్పూన్లు, పల్లీల పొడి 2 స్పూన్లు, ఒక అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక ఆనియన్స్ కొన్ని 3 తీసుకున్నాండి. ఆనియన్స్ చిన్న చిన్నవి 3-4 కట్ చేసుకుని, ఇది గరం మసాలా ఇంట్లోనే వేసుకున్నాం. గరం మసాలా నేను ఇవి ఏంటంటే ఇది పల్లీల పౌడరు, ఇది నువ్వుల పౌడరు నేను డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటా. ఎప్పుడన్నా మనకు గ్రేవీ కావాలంటే అప్పటిదప్పుడు మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే మళ్ళీ మసాలాలు వేయించుకొని రుబ్బి ఇవన్నీ వేసుకోవాలంటే టైం సరిపోదు. అందుకే ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకోండి. నువ్వుల పొడి, ఇది కాజు పొడి అయిపోయిందండి. కాజు పొడి కూడా చేసి పెట్టుకుంటాను నేను. కాజు పొడి, నువ్వుల పొడి, పల్లీల పౌడరు, అదేంది మనకు ఆల్రెడీ టెంకాయలు అవి ఉంటాయి కదండి. టెంకాయలు కూడా ఎండబెట్టేసి అవి కూడా పౌడర్ చేసి పెట్టుకోండి. స్టోర్ చేసుకోండి డబ్బాలో. మంచి ఈజీగా అయిపోతుంది మీకు వంట చేయాలంటే. ఈ మనకు మసాలాలు కూడా కాదండి, ఇది పల్లీల పౌడర్ మంచిదే, నువ్వుల పొడి మంచిదే హెల్త్కి. ఎక్కువ క్వాంటిటీ తినకుండా లైట్గా ఇట్లా వేసుకోండి ఎప్పుడైనా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేనైతే కుండ పెట్టుకోండి, ఎక్కువ శాతం కుండలో చేస్తాను. ఇది దేంట్లోనే చేయండి. ఒక 3-4 స్పూన్స్ పోయండి ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. 3-4 స్పూన్స్ పోసుకోండి. వేడైపోయింది. ఇందులో కొంచెం పట్ట వేసేయండి. ఒక్క ఇలాచీ వేసుకోండి, అది కొంచెం ఫ్లేవర్ కోసం. ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసేయండి. వేసి ఫ్రై చేసుకోండి బాగా. ఇదిగోండి ఇలా బ్రౌన్ అయినాక దీంట్లో పసుపు వేసేయండి. పసుపు వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. బాగా కలుపుకోండి. వాతావరణం అయితే చల్లగా అయిపోయిందండి. ఇవాళైతే వెదర్ చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. వేడివేడిగా బజ్జీలు, వేడివేడిగా అన్నీ చేసుకొని తినాలనిపిస్తుంటుంది కదండి. అందరు నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయొచ్చు కదా. లైక్ చేస్తే నాకు కూడా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంటుంది. నచ్చుతుందా నచ్చట్లేదా నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. ఎవరు లైక్ చేయట్లేదు, వీడియో చూస్తున్నారు. లైక్ చేయండి. ఈ చిక్కుడుకాయ వేసేయండి. మొత్తం వేసేసి మొత్తం వేసేస్తాం కదండి. వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే అది మగ్గాల మంచిగా. సాల్ట్ వేసి ఉడకబడితే మన కాయ అనేది టేస్ట్ వస్తుంది. సాల్ట్ మొత్తం వేసేసి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. మొత్తం సిమ్ చేసేయండి. ఆయిల్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టేసేయండి. ఈ చిక్కుడుకాయ వేసినాం కదండి, కొంచెం మగ్గినాక ఇది కూడా మెంతం కూర కూడా చిన్న కట్ చేసుకొని వేసేసేయండి. అందులోనే మగ్గుతుంది. ఇదిగోండి చిక్కుడుకాయ కొంచెం ఉడికింది. ఉడికిన తర్వాత టమాటాలు వేసేసుకోండి. ఇదిగోండి టమాటాలు వేసి మళ్ళీ మొత్తం కలిపేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. ఇదిగోండి కొంచెం టమాటా మగ్గిపోయింది కదా, కారం వేసేసుకోండి. ఇందాక నేను చూపించిన కదా పల్లి పౌడరు, నువ్వుల పౌడర్ వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలపండి. కొంచెం వాటర్ పోసుకోండి. ఇందులో కొంచెం మగ్గనివ్వండి. కొంచెం మసాలా మగ్గినాక వాటర్ పోద్దాం. కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం ఎక్కువ కూడా వేయద్దు, మరీ ఎక్కువ వస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం మసాలా వేసినాం కాబట్టి కొంచెం గ్రేవీలాగా దానికి అంటుకోవాలి కాబట్టి వాటర్ పోయాలి. మరీ డ్రై ఉంటే బాగుండదండి. కొంచెం వాటర్ పోసి మసాలా కూడా మగ్గాలి కదా మనకి. కొంచెం వాటర్ పోసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని
మళ్ళీ సిమ్లో పెట్టేసాను, మూత పెట్టాను. హాయ్, చూడండి ఇదిగోండి రెడీ అయిపోయింది మసాలా చిక్కుడుకాయ. ఇట్లా కూడా చేసుకోవచ్చండి. మామూలుగా రొటీన్గా ఎప్పుడు చిక్కుడుకాయ ఆలుగడ్డ మనం నార్మల్గా చిక్కుడుకాయ ఫ్రై ఇట్లా చేసుకుంటాం కదా, ఇట్లా మసాలా వేసి చేసుకోండి. లైట్గా మసాలాలు ఎక్కువ కూడా కాదు, చాలా బాగుంది. మీరు రోటీకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇది రోటీలో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. రోటీ వేసుకొని దాంట్లో కర్రీ వేసుకొని అన్నంలో కూడా బాగుంటుంది. పప్పుచారు వేసుకొని అట్లా సైడ్కి బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లుందో. వేడి వేడిగా అన్నంలో చాలా బాగుందండి. కారం కారం టేస్ట్. మీకు ఎక్కువ కారం అంటే ఎక్కువ వేసుకోండి. ఇదైతే కరెక్ట్ ఉంది, చాలా బాగుంది. రొటీన్గా చేసుకోకుండా ఇలా చేసుకోండి. మీరు లైక్ చేయట్లేదండి, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసినట్టయితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.